నమస్తే. సోషల్ మీడియాలో ఒక వార్త హల్చల్ అవుతున్నది, ట్రెండింగ్లో ఉన్నది. బీఎస్పీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ భారత రాష్ట్ర సమితి కేసీఆర్ పార్టీలో చేరబోతున్నారు. ఇట్లా కొన్ని సోషల్ మీడియాలో ముఖ్యంగా 1-2 యూట్యూబ్ ఛానల్స్లో ఈ వార్త బాగా హైలైట్ అవుతున్నది నిన్న సాయంత్రం నుంచి. అసలు ఏం జరుగుతున్నది? ఆర్ఎస్పీ నిజంగానే బీఆర్ఎస్లోకి వెళ్ళబోతున్నారా? కేసీఆర్ మీద, కేసీఆర్ కుటుంబం మీద యుద్ధం ప్రకటించిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మొన్నటి సిర్పూర్ ఎలక్షన్స్లో ఓడిపోయినప్పటికీ గణనీయమైన ఓట్లు సాధించి మన ఇంటర్వ్యూలో కూడా ఖచ్చితంగా మేము ఎంపీ ఎలక్షన్లో బరిలో ఉంటామని చెప్పిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కేసీఆర్తో చేతులు కలపబోతున్నారా? కేసీఆర్ కుటుంబ అవినీతి మీద, ముఖ్యంగా పేపర్ లీకేజ్ అన్న అంశం మీద ఈ రాష్ట్రంలో చాలా బలంగా కొట్లాడిన వ్యక్తి, పూర్తి ఆధారాలు ఆయనకున్న సోర్స్ ద్వారా పూర్తి ఆధారాలు సేకరించి ప్రజల ముందు పెట్టిన వారిలో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ముందుంటారు, అందులో డౌట్ లేదు. సో అలాంటి ఆర్ఎస్పీ, నిరుద్యోగుల పక్షాన పోరాడిన ఆర్ఎస్పీ కేసీఆర్తో చేతులు కలపబోతున్నారా? పేపర్ లీక్ చేసిన వాళ్ళతో చేతులు కలపబోతున్నారా? ఆ పార్టీలో జాయిన్ కాబోతున్నారా? ఏం జరుగుతున్నది? ఈ చర్చ పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో చేస్తున్నారు. అయితే దీనికి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఒక దానికైతే రెస్పాండ్ అయ్యారు. ఆర్ఎస్పీ గారు ట్వీట్ కూడా మనం చూడొచ్చు. 4 అవర్స్ బ్యాక్ ఆయన ఒక ట్వీట్ చేయడం జరిగింది. నా రాజకీయ ప్రస్థానంపై వస్తున్న ఎలాంటి వదంతులను నమ్మకండి. చివరి శ్వాస వరకు సామాజిక న్యాయం, స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం దిశ వైపే నా ప్రయాణం ఉంటుంది అని ఆయన చాలా స్పష్టంగా పేర్కొన్నారు. సో అంటే ఆయన చాలా స్పష్టంగా చెప్పారు. ఏమని? నా చివరి శ్వాస వరకు సామాజిక న్యాయం, స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం ఈ దిశగా నా ప్రయాణం ఉంటుంది అన్నారు. ఎలాంటి వదంతులు మీరు నమ్మొద్దు అన్నారు. అంటే బీఆర్ఎస్ పార్టీలో నేను జాయిన్ అవుతున్నాను అన్న మాట వదంతు అని ఆయన కొట్టిపారేయడం జరిగింది. మరి బీఆర్ఎస్ పార్టీలో జాయిన్ కాకపోవచ్చు. మరి బీఆర్ఎస్ పార్టీతో ఏమైనా పొత్తుండే అవకాశం ఉందా రేపటి ఎంపీ ఎలక్షన్లో? ఇది అసలైన ప్రశ్న. సో ఇప్పుడు నాకున్న సమాచారం ప్రకారం ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారితో నేను మాట్లాడినప్పుడు ఆయన చెప్పింది ఏంటి అంటే, మీరు ఏమైనా రెస్పాండ్ అవుతారా దీనికి అంటే, నేను ఆల్రెడీ ట్వీట్ చేసిన, సో నా ట్వీటే నా సమాధానం, అందులో ఇదేం లేదు, నేను పార్టీలో జాయిన్ అవ్వడం ఏంటి బీఆర్ఎస్ పార్టీలో అని ఆయన ఒక క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. ఇప్పుడు నేను అడుగుతున్నది ఏంటంటే, బీఆర్ఎస్ పార్టీతో రేపటి ఎంపీ ఎలక్షన్స్లో ఏమైనా బీఎస్పీ పొత్తు పెట్టుకునే అవకాశం ఉందా అన్నదే ప్రశ్న. సో అందులో భాగంగానే ఈ చర్చ వస్తుంది. సో తెలియని కొన్ని ఛానల్లో, మీడియా ఆర్ సోషల్ మీడియా సంథింగ్, మీరు ఏకంగా పోయి బీఆర్ఎస్లో జాయిన్ అవుతారన్న ఒక చర్చను తెర మీద తెస్తున్నారు. సో యాక్చువల్గా నాకు ఇది 15 days 20 days బ్యాకే ఈ విషయం పైన కొంత క్లారిటీ ఉన్నది. ఏం జరుగుతున్నది అని అంటే, బహుజన్ సమాజ్ పార్టీ తెలంగాణ రాష్ట్ర శాఖ బీఆర్ఎస్తో పొత్తు పెట్టుకుంటే ఎట్లుంటుంది అన్న ఒక ఆలోచన చేస్తున్నది అయితే 100% వాస్తవం. సరే, ఇది వాళ్ళు ధృవీకరించకపోయినా ఆ దిశగా చర్చలు అయితే జరుగుతున్నాయి. బీఆర్ఎస్తో రేపటి ఎంపీ ఎలక్షన్స్లో పోటీ చేయాలి అని బీఆర్ఎస్ అడుగుతున్నది. ఇప్పటికే కేటీఆర్, కవిత వీళ్ళని ప్రెషర్ పెడుతున్నారు వీళ్ళ మీద. మీరు పోటీ చేయండి, ఇక అయిపోయింది కదా, ఇంతకాలం పోరాటం చేసినారు కదా, మేము కూడా అపోజిషన్లోనే ఉన్నాము కదా, మీరు ఎన్డీఏకి అండ్ ఇటు ఇండియా కూటమికి దూరంగానే ఉన్నారు, మేము కూడా దూరంగానే ఉన్నాము కదా, ఏ జాతీయ నాయకత్వం అలయన్స్లో మేము లేము కదా, మాయావతి స్టాండ్లోనే మేము కూడా ఉన్నాం కదా, పొత్తు పెట్టుకుంటే బాగుంటుంది కదా, ఇద్దరం లాభపడతాం కదా అన్న యాంగిల్ని బీఆర్ఎస్ తెర మీదకి తీసుకొస్తున్నది, వాళ్ళ ముందు పెడుతున్నది. సో బీఎస్పీ ఏం ఆలోచిస్తున్నది? సో వీళ్ళు ఇంకా సరైనటువంటి నిర్ణయం అయితే తీసుకున్నట్టున్నది. ఒకటి వాస్తవం ఏంటంటే, నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారంగా వీళ్ళు ఆ అంశాన్ని ఆ పార్టీ కార్యకర్తల మధ్య, నేతల మధ్య పెట్టినప్పుడు, మీరు మొన్నటిదాకా వాళ్ళ మీదనే కదా కొట్లాడింది, పేపర్ లీకేజ్ అంశం మీద, ఇంకా కాళేశ్వరం అంశం మీద, చాలా అంశాల మీద మనం పెద్ద ఎత్తున మాట్లాడినాము. సో ఇప్పటికిప్పుడు ఒక 70-80 రోజుల్లోనే గవర్నమెంట్ చేంజ్ అయ్యి కొత్త గవర్నమెంట్ వచ్చినప్పుడు వాళ్ళతో పొత్తు పెట్టుకొని మళ్ళీ వాళ్ళతో కలిసి వెళ్తే ఏ రకమైన సిగ్నల్స్ ప్రజల్లోకి వెళ్తాయి, సంకేతాలు వెళ్తాయి? ఇది రాంగ్ అని చెప్తున్న క్యాడర్ కూడా చాలా పెద్ద ఎత్తున మెజారిటీ బీఎస్పీ క్యాడర్ కనబడుతుందట. సో నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం వీళ్ళు 3 సీట్లు అడుగుతున్నారన్నది ఇన్ఫర్మేషను. ఎవరు? బీఎస్పీ. బీఆర్ఎస్ వాళ్ళు 1 సీట్ ఇవ్వడానికి మేము రెడీగా ఉన్నాం, అది నాగర్ కర్నూలు స్థానం అని ఇద్దరి మధ్య డిస్కషన్స్ జరుగుతున్నట్టుగా, చర్చల దశలో ఉన్నట్టుగా వార్తలు కనిపిస్తున్నాయి. ఒకవేళ బీఆర్ఎస్ కనుక ఎట్లాగో వాళ్ళు గెలిచే అవకాశం లేదు, మనకి ఎలక్షన్లో చాలా ఈ సర్వేలు అన్ని వాస్తవాలు క్లియర్ కనబడుతున్నాయి, పోటీ కాంగ్రెస్ వర్సెస్ బీజేపీగా పోటీ ఉన్నది,
ఈ పరిస్థితుల్లో వాళ్ళకి ఎలాగో గెలిచే అవకాశం లేదు కాబట్టి మరి వీళ్ళకి ఒక 3-4 సీట్లు ఇస్తే వీళ్ళు యాక్సెప్ట్ చేసే అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి. ఇప్పటికే నేషనల్ కోఆర్డినేటర్ అయిన రామ్జీ గౌతమ్ గారు కూడా హైదరాబాద్కు వచ్చి పార్టీ నాయకుల యొక్క అభిప్రాయాన్ని కూడా తీసుకున్నట్టుగా వార్తలు వస్తూ ఉన్నాయి. సో పార్టీ వదిలేసి ఆర్ఎస్పీ బీఆర్ఎస్లో జాయిన్ అవుతున్నారన్నది తప్పు. కాకపోతే బీఆర్ఎస్తో బీఎస్పీ అలయన్స్ పెట్టుకునే దిశగా ముందుకెళ్తుందన్న దాంట్లో కొంత వాస్తవం కనబడుతూ ఉన్నది. చర్చలు జరుగుతున్నాయి. సో చర్చలు అయితే కామనే కదా, ఇప్పుడు వాళ్ళు అడగడము వీళ్ళు దానికి రెస్పాండ్ అవ్వడం కామన్గానే జరుగుతుంటుంది కదా. కానీ వీళ్ళు ఎంతవరకు అడుగు ముందుకేస్తారన్న దాని మీదనే ప్రజల యొక్క కామెంట్స్ కానీ కౌంటర్స్ కానీ బయటకు వస్తాయి. ఇప్పుడు వీళ్ళు ఏమంటున్నారంటే అది చర్చల దశలోనే ఉన్నాయి, చర్చలు ఎక్కడైనా కామనే కదా, ఒకరు వచ్చి మనల్ని అడిగినప్పుడు మనం దాన్ని డిస్కస్ చేస్తాం కదా అన్న అభిప్రాయాన్ని బీఎస్పీ నాయకత్వం చెప్తున్నది. సో అల్టిమేట్గా ఒక అడుగు అయితే ముందుకు పడతా ఉన్నది. మరి ఒకవేళ నాగర్ కర్నూలు ఒక్కటే సీట్ ఇచ్చి బీఎస్పీ కనుక పోటీ చేస్తే మరి ఆ నాగర్ కర్నూలు సీటు నుంచి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు పోటీలో ఉంటారా, లేదా ఇంకెవరికి ఇస్తారా, అసలు ఒక్క సీటుకి వీళ్ళు ఒప్పుకుంటారా, ఇవన్నీ చర్చల అవుట్కమ్ తర్వాత ఇక వచ్చే అవకాశం. మరి ఎవరు మాట్లాడుతున్నారు అంటే నేను అనుకోవడం అయితే కేసీఆర్ ఫ్యామిలీకి చెందిన వ్యక్తులే ఇందులో డైరెక్ట్గా ఇన్వాల్వ్ అయినట్టు కనబడతా ఉంది. కేటీఆర్ ఆర్ కవిత సంథింగ్ డిస్కషన్స్ చేస్తున్నట్టుగా కనబడతా ఉన్నది. కానీ ఇక్కడ తెలంగాణ పబ్లిక్ యాంగిల్లో మనం మాట్లాడుకుంటే అంటే మనం ఛానల్ వైపు నుంచి పబ్లిక్ తరపు నుంచి మనం ఒకవేళ కనుక ఒక స్టేట్మెంట్ కానీ అనాలిసిస్ చేయదలుచుకుంటే ఇప్పుడు బేసిక్గా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు చేసిన పోరాటం అంతా పార్టీ బీఎస్పీలో జాయిన్ అవ్వడం వెనుక ఉన్న ప్రధానమైన కారణం ఏంటి అంటే ఒక రాజకీయ ప్రస్థానం స్టార్ట్ చేయడానికి కారణం ఏంటి, బహుజనులకు రాజ్యాధికారం దిశగా మా ప్రయత్నము అన్నారు. మరి ఇప్పుడు బహుజన రాజ్యాధికారం విషయంలో సామాజిక న్యాయం పాటించే పార్టీలతో పొత్తు పెట్టుకుంటే ఒక అర్థం ఉంటుంది. అంటే ఏ రకంగా చూసినాం అంటే ఇది మా వైపు నుంచి తెలంగాణ ప్రజలుగా మేము చెప్తున్నమాట. కానీ మొత్తం లాస్ట్ 10 years నుంచి సామాజిక న్యాయాన్ని పక్కన పెట్టి ఎస్సీ ఎస్టీ బీసీల యొక్క భూములను కొల్లగొట్టి మొత్తం ఈ రాష్ట్రాన్ని ఆర్థిక సంక్షోభంలోకి నెట్టేసి ఒక విధ్వంసాన్ని చేసిన కేసీఆర్ బహుజనుల గురించి ఆలోచిస్తారని, భవిష్యత్తులో ఆలోచించే అవకాశం ఉంటుందని మనం నమ్మితే అది మనం తప్పు చేసుకున్నట్టు అవుతుంది. సో మరి వీళ్ళు నిజంగానే అలయన్స్ పెట్టుకునే అవకాశం ఉందా? ఇప్పుడు వీళ్ళు ఒక స్టేట్మెంట్ ఇవ్వచ్చు, సరే జరిగింది ఏదో జరిగిపోయింది, కేసీఆర్ తప్పు చేసిందనే ప్రజలు పక్కన పెట్టినారు కదా, ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది, మరి కాంగ్రెస్ ఏం చేస్తుంది, 100 రోజులు అయింది కదా, మీరు వాళ్ళకంటే భిన్నమైన పరిపాలన ఒక రెవల్యూషన్ లాంటి ఒక అవుట్కమ్ ఏమైనా మనకు కనబడుతున్నదా విధాన నిర్ణయాల్లో అన్న ఒక పాయింట్ని మీరు తెర మీదకి తీసుకురావచ్చు. కానీ ఇప్పుడు ఇక్కడ మీరు కొంత సమయం ఏ ప్రభుత్వానికైనా ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. కాంగ్రెస్ ఏదో చేస్తుంది అద్భుతాలని అనుకోవడానికి కూడా వీల్లేదు. వీళ్ళు ఇచ్చిన గ్యారంటీస్ ఈ కథ వ్యవహారం అంతా ఎంపీ ఎలక్షన్స్ తర్వాత 100 రోజులు 6 నెలల తర్వాత మొత్తం బయటపడే అవకాశమే ఉన్నది. సో వీళ్ళు ఈ రిటైర్డ్ ఆఫీసర్లను ఇంకా కంటిన్యూ చేయడం కావచ్చు, ఈ వ్యవహారాలన్నీ వీళ్ళకి మైనస్లుగా ఉన్నాయి కాదనట్లేదు. కానీ మీరు ఇప్పటికిప్పుడు ఈ నిర్ణయం అంటే బీఆర్ఎస్తో పొత్తు పెట్టుకోవాలన్న అంశము మీరు ఒక 2 సంవత్సరాల తర్వాత ఒకవేళ ఆ ఆలోచన చేస్తే ఎట్లుంటుందో, ఒక 2 సంవత్సరాల తర్వాత ఈ ప్రభుత్వం మీద పూర్తి వ్యతిరేకత వచ్చిన తర్వాత అంత వ్యతిరేకత వస్తే కేసీఆర్ కంటే దారుణంగా వీళ్ళ పరిపాలన ఉంది అని అనుకున్నప్పుడు అప్పుడేమైనా బీఆర్ఎస్తో పొత్తు అంటే ఒక కొంతవరకు ప్రజలు ఆలోచించే అవకాశం ఉంది. కానీ ఈ 80-90 రోజుల సమయం మాత్రమే ఈ ప్రభుత్వానికి ఇచ్చి వాళ్ళు మొన్నటిదాకా 10 ఏళ్ళుగా పరిపాలన చేసిన వాళ్ళని, ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన వాళ్ళతో కనుక మీరు పొత్తు పెట్టుకుంటే ప్రజలు ఏ రకంగా ఆలోచిస్తారు? మీకు ఒకవేళ బీఆర్ఎస్ 2 సీట్లో 3 సీట్లో ఇచ్చిందనే అనుకుందాం, మీరు పోటీ చేస్తే గెలవగలిగే అవకాశం ఎంతవరకు ఉన్నది? సో ఇవన్నీ పెద్ద $1 million పెద్ద క్వశ్చన్ మార్క్స్ కింద మనం వేసుకోవాల్సి ఉంటుంది. సో మీరు ఇప్పుడు పోరాడుతున్నారు, డౌట్ లేదు, ఆయన ఒక ఫైటర్గా పబ్లిక్ ఇష్యూస్ మీద చాలా గట్టిగా పోరాడుతున్నారు, దాంట్లో డౌట్ లేదు. సో కానీ తీసుకునే నిర్ణయాలు మరి ప్రజలని ఇబ్బంది పెట్టేదిగా, మీ క్యాడర్ని ఇబ్బంది పెట్టేదిగా ఉండకూడదని చాలామంది విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అలాంటి నిర్ణయం ఆయన తీసుకుంటారని కూడా మనం అంటలేము. సో ఒకవేళ అంటే వాళ్ళ చుట్టూ ఉన్న వాళ్ళు ఇంకొకరు ఇన్ఫ్లుయెన్స్ వల్ల కనుక అలాంటి నిర్ణయాలు తీసుకుంటే పెద్ద పొరపాటు జరిగే అవకాశం కూడా ఉండొచ్చు. ఈ సమయంలో మీరు వెళ్తే వాళ్ళు ఇంకొక యాంగిల్ చెప్తున్నారు. ఇప్పుడు బేసిక్గా ఏంటంటే బీజేపీ దూసుకొస్తున్నది, ఈ దేశానికి బీజేపీ అత్యంత ప్రమాదకరం,
సో బీజేపీని కొట్టాలంటే ఫస్ట్ బీజేపీ టార్గెట్ కావాలి, దేశాన్ని రక్షించుకోవాలంటే అన్న యాంగిల్ని వాళ్ళు తెర మీదకి తీసుకొస్తున్నారు. ఎందుకంటే వాళ్ళ ఐడియాలజీ, వాళ్ళ సిద్ధాంతపరంగా శత్రు పార్టీలు కాబట్టి. మరి అలాంటప్పుడు మీరు ఏం చేయాలా? మీరు కేసీఆర్తో పొత్తు పెట్టుకుంటే ఎట్లయితుంది? కేసీఆర్ ఎవరితో ఉన్నాడు? కేసీఆర్ అవసరమైతే కాంగ్రెస్తో పోవడానికి రెడీగా ఉంటాడు. ఇప్పుడు మోడీ తలుపులు తెరిస్తే రయ్యన పోయి కాళ్ళ మీద పడడానికి రెడీగా ఉన్నాడు. ఆయన మొత్తం ఇట్లా ఒక చక్రబంధంలో ఉన్నాడు. చక్రబంధంలో ఉండి ఎక్కడ ఇబ్బంది పెట్టినా పోయి ఏడ డోరు సందు దొరికితే అలా దూరిపోదామని చూస్తున్నాడు. ఎవరు ఇప్పుడు ఈ గవర్నమెంట్తో వాళ్ళు డోర్లు ఓపెన్ చేసినా రెడీ, వీళ్ళు టైట్ చేసి మోడీ డోర్లు ఓపెన్ చేసినా రెడీ. మరి ఈయనకి ఏం సిద్ధాంతం ఏమున్నది? ఏమీ లేదు. మీకు ఒక ఐడియాలజీ ఉన్నదేమో, మీరు అట్లీస్ట్ ఆ సిద్ధాంతంతో ఆయన మీరు ముందుకెళ్ళే ప్రయత్నం చేస్తున్నారు. కేసీఆర్కి ఏమున్నది? సో ఇది ఆలోచించాల్సిన విషయం. ఇప్పుడు దీంట్లో మళ్ళీ మాయావతి డెసిషన్ లేకుండా అడుగు ముందుకు వేయడానికి కూడా అవకాశం లేదు ఆ పార్టీలో. సో మరి ఆమె నిర్ణయం ఎట్లా ఉన్నది? కేసీఆర్ ఏమైనా మాయావతితో డైరెక్ట్గా చర్చలు జరుపుతున్నాడా? ఇవన్నీ మనకి రాబోయే రోజుల్లో క్లారిటీ వచ్చే అంశాలు. ఒకటి మాత్రం వాస్తవం ఏంటంటే, ఈ రెండు పార్టీల పొత్తుకు సంబంధించిన అంశంలో ఇరు పార్టీల మధ్య చర్చలు జరుగుతున్నాయన్నమాట వాస్తవం. సో ఇది చర్చల దాకే ఉంది. ఇది కామన్గా చర్చలు జరుగుతాయి. వాళ్ళు అడిగినప్పుడు మనం రెస్పాండ్ అవ్వడం పద్ధతి కాబట్టి వీళ్ళు కూడా మేము కూడా రెస్పాండ్ అవుతున్నామని వీళ్ళు అంటున్నారు. ఇది మరి ఎటువైపు టర్న్ తీసుకుంటుంది అన్నది చూడాలి. ఒకటి, ఆయన బీఆర్ఎస్లో చేరబోతున్నారన్నది శుద్ధ అబద్ధం, తప్పుడు వార్త అది. సో అది నమ్మడానికి వీల్లేదు. సో ఇంకా రాబోయే రోజుల్లో కీలకమైన పరిణామాలు కూడా మనం చూడబోతున్నాం అనమాట ఈ పొత్తులు ఎత్తులు దీని ద్వారా. సో ఏదేమైనా కేసీఆర్ పతనం ఏ స్థాయిలోకి వెళ్తున్నది అన్నది ఇప్పుడు ఈ ఇన్సిడెంట్ బట్టి కూడా అర్థమవుతుంది. అంటే వాళ్ళు వేరే పార్టీ అవసరం వాళ్ళకి వచ్చిందంటే ఆ పార్టీ 100-1000 అడుగుల లోపలికి వెళ్ళిపోయింది. దాన్ని ఇప్పుడు కాపాడే ప్రయత్నం ఎవరైనా చేస్తారేమో, అండ దొరుకుతుందేమో అని చూస్తూ ఉన్నారు. సింపుల్. సో ఇది ఏమీ చేయకుండా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఇండివిజువల్గా గట్టిగా ఇష్యూస్ మీద ఫైట్ చేస్తూ గవర్నమెంట్ మీద పోరాడుతూ ముందుకు రాగలిగితే ఖచ్చితంగా ఆయనకి ఫ్యూచర్ ఉందనే చెప్పొచ్చు, భవిష్యత్తు ఉందనే చెప్పొచ్చు. మరి ఆ దిశగా ఆయన ఆలోచిస్తారా? లేదు రాజకీయాల్లో మనం అడుగు ముందుకు పడాలి అని అంటే ఎట్లా అన్నది ఆలోచిస్తారా? ఒకటి, మరి ఒకవేళ అదే ప్రయత్నం చేసిందంటే మీరు 2023 మొన్నటి ఎలక్షన్లో కాంగ్రెస్తోనే పొత్తు పెట్టుకునేది ఉండే. కాంగ్రెస్తో పొత్తు పెట్టుకుని ఒక 2-3 సీట్లన్నా మీరు అడిగుంటే మీరు ఒక 2-3 ఎమ్మెల్యేలు అయి ఉంటాయి ఈ పార్టీకి. ఎంత బాగుండే మీ పార్టీకి. కానీ అది ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ప్రయత్నం చేసినట్టున్నారు. అది మాయావతి గారు దాన్ని ఆ అడుగు ముందుకు ఏనైనట్టుగా మనకున్న సోర్స్. సో ఏది ఏమైనా ఆమె బీజేపీకి కాంగ్రెస్కి దూరంగా ఉన్నామని చెప్తున్నారు. కానీ ఈ పొలిటీషియన్స్, రాజకీయ నాయకులు వాళ్ళు ఎవరికి దగ్గరగా ఉన్నారు, ఎవరికి దూరంగా ఉన్నారు అన్నది కూడా అంతా అటు ఇటుగా ఉంది. ఇప్పుడు కేసీఆర్ ఎట్లున్నది? కేసీఆర్ ఎట్లా? ఆయన ఎవరికి దగ్గర, ఎవరికి దూరం? అందరికీ దగ్గరే ఆయన. సో పార్టీలు, వాళ్ళ సిద్ధాంతాలు, వాళ్ళ ఐడియాలజీ ఇవన్నీ ఎప్పుడో పోయినాయి, అన్నీ మర్చిపోయినారు. సో ఈ ఆర్ఎస్పీ ఎపిసోడ్ ఎటువైపు టర్న్ తీసుకుంటుంది అన్నది చూడాలి. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.